దేశంలో అత్యంత పురాతనమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాచీన దేవాలయమైనటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజు గాలి గోపురము, అలాగే ఆ గోపురం మీద ఉన్నటువంటి విష్ణు విగ్రహాలు, గుర్తు తెలియనటువంటి దుండగులు ఈ యొక్క విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి ఘటన రాత్రి జరిగింది. రంగులు వేసే సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్లుగా ఈ యొక్క అధికారులు చెప్తున్నట్టు దీనిపైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఈ యొక్క అనుమానాలు ఎందుకు తావిస్తున్నాయంటే నిన్నటి రోజు ఘటన పెయింట్ వేసిన తర్వాత సాయంత్రం వరకు పెయింట్లు కొడతారు. ఈరోజు ఉదయాన అధికారులు పోలీసులకు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చేసి ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సమస్యలు వచ్చే లోపల తిరిగి రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మీ యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ వెనకాల మీ పాత్ర ఏంటో చెప్పాలి. ఈరోజు దేవాలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం, అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క దేవాదాయ శాఖ వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఆలయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటే మీ యొక్క అలసత్వం వల్ల, మీ యొక్క అలసత్వ వైఖరి, ఈ యొక్క నిద్రావస్థలో ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయం భూములు, ఈ చెన్నకేశ్వర స్వామి మాన్యం భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ అధికారిని ఉన్నప్పటికీ ఆమెకు పూర్తిగా అధికారాలు చెప్పనటువంటి పరిస్థితి గత 8 నెలలుగా. ఇక్కడ పాలకవర్గం లేదు. ఉన్నా కూడా వాళ్ళు దీనిపైన వచ్చే ఆదాయం పైన ఆశపడ్డమే తప్ప దీన్ని అభివృద్ధికి ఏనాడు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరు కొత్త చర్చిలు, కొత్త మసీదులు కడుతురు. ఫస్ట్ మీ యొక్క దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవాలయాలను పట్టించుకోండి. ఈ దేవాలయాల్లో ఏం జరుగుతున్నాయి, ఆ దేవాలయాల ఆదాయం ఎట్టుపోతుంది, దేవాలయ భూములు ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాలేదని చెప్తున్నారు కదా. ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయ భూములు, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పెనకచర్ల, ఊరకొండ ఉన్నటువంటి జల్లిపల్లి, ఈ దేవాలయానికి కొన్ని ఉన్నటువంటి లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయిన భూములే. మీరు నిరూపించమన్నారు కదా, చర్చకు సిద్ధమన్నారు కదా. ఇప్పుడు రండి అనంతపూర్కి. మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నిన్నటి రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో సవాల్ విసిరారు. మీరు దానికి ఇంతవరకు సమాధానం లేదు. మేము ఈరోజు అనంతపురం నుంచి అడుగుతున్నాం, ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్నటువంటి బాధ్యులు ఎవరు? మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. అలాగే ఈ చెన్నకేశ్వర స్వామి భూములపైన, అన్యాక్రాంతమైన భూములపైన చర్చించడానికి మీరు ముందుకు రావాలని చెప్పి బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.